ఆస్తి గురించి ఆలోచిస్తున్నావు గాని ఆగిపోయిన పెళ్లి గురించి ఆలోచించవేంటమ్మా? ఆగిపోయిన దాని గురించి ఆలోచించేదే ఉంది. అందరూ నా గురించే మాట్లాడుకుంటారు కదమ్మా. పిచ్చిదానా, ఆ మాట మీ అత్త ముందు వాడడానికి పనికొస్తుంది కానీ మధ్యాహ్నానికి ఉదయం ఏం తిన్నామో మర్చిపోయి బిజీగా ఉన్న ఈ జనానికి ఆగిపోయినా నీ పెళ్లి గురించి మాట్లాడుకోవాలా? వాళ్ళకి గుర్తే ఉండదు. ఆస్తిని మీ అత్తయ్యని ఎలా రాబట్టుకోవాలనేది నువ్వు ఆలోచించు. ఇక పెళ్ళంటావా, ఆస్తొస్తే అన్నీ అవే నడుచుకుంటూ వస్తాయి. బావే నా భర్త అనుకున్నాను. తనతో కలిసి బ్రతకాలనుకుంటే ఆ శ్రీవల్లి మళ్ళీ బావ జీవితంలోకి వచ్చింది. ఒక్కసారి ఓడిన ముక్కని ఎన్నిసార్లు అతికించినా అతుకు అతుకేనే. ఒకసారి వద్దనుకుని విడాకులు తీసుకుని మరీ విడిపోయిన వాళ్ళు ఎన్ని రోజులు కలిసి ఉంటారే? ఇప్పుడు నువ్వు తెలివిగా ప్రవర్తించావంటే ఆస్తే కాదు, నీ బావ కూడా నువ్వు కోరుకున్నట్టు నీవాడవుతాడు. నాకు బావ కావాలి. అప్పుడు ఆ శ్రీవల్లిని బయటికి ఎలా పంపించాలన్నది ఆలోచించాలి. అది మనం పెట్టిన బాధలకి, చేసిన అవమానాలకి అది గడప బయట నుంచి అట్నుంచటే వెళ్ళిపోవాలి. దేవకి, బయట గాలి విపరీతంగా వస్తోంది. వానొచ్చేలా ఉంది. వాళ్ళని అలా బయటే నిలబెట్టడం పద్ధతి కాదు. పద్ధతి గురించి ఆలోచిస్తే వాళ్ళు ఇలా చేస్తారా? జరిగిందేదో జరిగిపోయింది. ముందు వాళ్ళ ఇంట్లోకి పిలువు. ఆ తర్వాత ఏం మాట్లాడాలన్నా మాట్లాడుకోవచ్చు. ఇంకా మాట్లాడడానికి ఏం మిగిలిందండి? మాట రాకుండా చేసేశారు. దేవకి, వాళ్ళు తప్పు చేశారు. ముందే నీకు నిజం చెప్పకుండా నిన్ను బాధ పెట్టారు. నేను కాదన్నా. కానీ ఆ నిజం చెప్పకపోవడానికి కారణం కూడా నువ్వే. నీ మీదున్న గౌరవమే అని ఎందుకు అనుకోవు? వాళ్ల పెళ్లి ఇప్పుడు జరగలేదు, ఎప్పుడో జరిగింది. కాకపోతే ఒకరినొకరు అర్థం చేసుకుని ఇప్పుడు కలిశారు, అంతే. దేవకి, నిన్నటి వరకు ఆ అమ్మాయి ఎవరు, కానీ ఈరోజు
శ్రీవల్లి ఈ ఇంటి కోడలు. కొడుకు కోడలు ఆ విధంగా వానలో తడుస్తుంటే చూస్తూ ఉండడం నీకు భావ్యం కాదు. ఏమండి, గాలి ఎక్కువైతుంది. మీరు ఒకవేళ గిట్ట వానలు తడిస్తే మంచిది కాదు. మేడంకి కోపం నా మీద. మీరెందుకు నా కోసం బయట నిలబడతారు? లోపలికి పోండి. విడిపోయి బతికింది చాలు. ఇంకా నువ్వు నేను అంటూ వేరు చేయదు శ్రీవల్లి. ఇంక నుంచి కష్టం సుఖం ఏదైనా మనది. కలిసే ఉందాం, కలిసే పంచుకుందాం. అమ్మా, ఒకసారి వెళ్ళి చూసొద్దామా? అమ్మా, వాళ్ళని అలాగే చూస్తుంటే అత్తయ్య మనసు ఎక్కడ కరిగిపోతుందోనని నాకు భయం వేస్తోంది. పరిస్థితి అంత దూరం వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? ఏం జరుగుతుందో చూద్దాం. పరిస్థితిని బట్టి ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. అమ్మా, నా కోసం శ్రీవల్లిని శిక్షించొద్దమ్మా. నిన్ను బాధ పెట్టడంలో తన తప్పు కంటే నా తప్పే ఎక్కువగా ఉంది. నీ అంతటి నువ్వు ఇంట్లోకి రమ్మనేంత వరకు గాలి వానే కాదు, చావే ఎదురొచ్చినా సరే ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. చూసావా దేవకి, వాడు నీ రక్తమే. నువ్వు రమ్మనలేదంటే వాడు రాడు. ప్లీజ్ దేవకి, నా మాట విను. రేపు వాడికి జ్వరం వచ్చి బాధపడుతుంటే అప్పుడు కూడా నువ్వే బాధపడాలి. కళ్ళ ముందు కన్నబిడ్డ ఆ విధంగా బాధపడుతుంటే ఎలా చూడగలుగుతున్నా? నీ కోపం నీ కన్నపేగు మీద ప్రేమను కూడా చంపేస్తుందా? నీ ప్రేమ నాకు తెలియక కాదు దేవకి. అలా అంటే అయినా నీ మనసు మారుతుందేమో అని అన్నాను. పిలువు దేవకి, వాళ్ళని లోపలికి పిలువు దేవకి. లోపలికి రా. రే, మీ అమ్మ లోపలికి రమ్మంటోందిరా. రండిరా లోపలికి, రండిరా. నువ్వు కోరినట్టు మీ అమ్మ లోపలికి రమ్మంటుంది కదరా. అమ్మ రా అంది కానీ రండి అనలేదు కదా నాన్న. అమ్మా, నేనొక్కడిని కాదు, నాతో పాటు నా భార్య కూడా ఉంది. వస్తే ఇద్దరం కలిసి రావాలి, లేదా ఇద్దరం బయటే ఉండాలి. లోపలికి రండి.
అదిగోరా ఇద్దరిని రమ్మంటుంది. రండి లోపలికి రండి. రామ్మా రారా. రా శ్రీవల్లి. సామ్రాట్ తల తుడుచుకో. నీలాగా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉండడం నాకు చేత కాదు. అందుకే లోపలికి రమ్మన్నాను. ఎలా అయితేనే నువ్వు వాళ్ళని లోపలికి రమ్మన్నావు, అది చాలు దేవకి. సామ్రాట్ వెళ్ళి డ్రెస్ మార్చుకోపు. అమ్మా శ్రీవల్లి, నువ్వు వెళ్ళి అవుట్ హౌస్లో ఉన్న నీ లగేజ్ కూడా తెచ్చుకోమ్మా. బాగుంది వదినా, చాలా బాగుంది. ఎదుటి వాళ్ళ కష్టాలు చూసి కరిగిపోవడం అలవాటైన నీకు వాళ్ళ కష్టం చూసి నా కూతురి కష్టం మర్చిపోయావు. కళ్ళ ముందు అల్లుడు అమ్మాయితో కలిసి ఆనందంగా ఉంటే ఆ ఆనందం చూస్తూ రేపు నా బిడ్డ కష్టాన్ని నువ్వు మర్చిపోతే ఇక నా బిడ్డకి కొత్త జీవితం ఎక్కడొస్తుంది? దీని జీవితం ఎప్పుడు బాగుపడుతుంది? మాటిచ్చి మండపం వరకు నువ్వు నడిపిస్తే పీటల మీద నా కూతురును వదిలేసి నా భార్య అంటూ అల్లుడొస్తే అప్పుడు క్షమించావు. ఇంటికొస్తే ఇప్పుడు క్షమించి లోపలికి పిలిచావు. ఇలా ఇలా క్షమించుకుంటూ పోతే నా కూతురికి న్యాయం ఎలా జరుగుద్ది? దీనికి నువ్వే న్యాయం చేస్తావు వదినా. కిందలా మేడం తప్పేముంది? ఏదన్నా తప్పుందంటే గది నాది. మేడంని ఏమనుకుని ఎవరినని ఏం ప్రయోజనం ఉంది? విడాకులు తీసుకున్న భర్త మనసు మార్చగలిగిన నువ్వు రేపు మా వదిన మనసు కూడా మార్చేస్తావు. ఆ తర్వాతైనా మేము రోడ్డు మీద పడాల్సిందే కదా. అట్లా అనుకుని సత్యకేం కాదు. మేడం ఉండంగా ఎవ్వరికి ఏ అన్యాయం జరగదు. మాటలు చెప్పడానికేముంది? మీ పెళ్ళైన విషయం నా కూతురు పెళ్ళి ఆగిపోయే చివరి క్షణం వరకు నువ్వు చెప్పలేదు గాని నువ్విప్పుడెన్నైనా చెప్తావు. ఇప్పుడు నేనేం చెప్పినా మీరెవ్వరేనరు. ఒక్కటి చెప్తున్నా, నా వల్ల సత్యకి ఎటువంటి ఇబ్బంది రాదు. రానియ్యా. తన బతుకు కూడా మంచిగా ఉండాలి. దానికి నేనేం చేయమన్నా చేస్తా. ఇంకా నీ మాటలు నమ్మమంటావా? అయినా నా కూతురు కోసం నువ్వేం చేస్తావు? ఏం చేయాలనో చెప్పుండ్రి. ఏం చేయమన్నా చేస్తా. నిజంగా మాట మీద ఉంటావా? నేను చెప్పింది చేస్తావా? చేస్తా. నేను చేసే పని వల్ల నీ బాధ పోద్ది అంటే ఏం చేయమన్నా చేస్తా. నా కూతురు పెళ్ళయ్యేంత వరకు నువ్వు తల్లివి కాకూడదు.
అలా అని మాటివ్వు. మంజరి, ఏంటిది? అవునదినా, మళ్ళీ కొత్త దంపతులుగా వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు. వాళ్ళని చూస్తూ నా బిడ్డ బాధపడాలా? అందుకే నా బిడ్డకి ఓ మంచి జీవితం దొరికే వరకు, అది కూడా అందరిలా ఆనందంగా ఉండే వరకు శ్రీవల్లి తల్లి కాకూడదు. నిజంగా తను మాట మీద ఉంటానంటే నీ చేతిలో చెయ్యేసి మాట ఇవ్వమన. నీ మాట ఎలాగూ నిలబెట్టలేదు, కనీసం తన మాట మీదైనా నిలబడుతుందేమో చూద్దాం. మాట తీసుకోవద్దునా? తీసుకోవద్దునా? మాట తీసుకో. మేడం ఏం మాట్లాడతలేరంటే నన్ను మాట ఏమంటున్నారన్నట్టే కదా. గట్లనే ఇస్తాం, కానీ మీరు ఆయన్ని దూరం చేయకండ్రి. ఇప్పటి లెక్క మంచిగా ఉండ్రి. నా కోసం ఆయన్ని మీ ప్రేమకి దూరం చేయకుండ్రి. నాకు చాలు. కోడలుగా మీ మాట నిలబెట్టడం నా బాధ్యత. నిలబెట్టుకుంటా. ఇన్నాళ్ళు నాకు చాలా దగ్గరయ్యావు అనుకున్నాను. చాలా దూరమయ్యావు. ఆ దూరం దగ్గర కావడానికి బహుశా నీ జీవితం సరిపోకపోవచ్చు. ఈ మాట మీద నిలబడు. నా కూతురు జీవితం బాగుపడి అది ఆనందంగా ఉండే వరకు నువ్వు అదే మాట మీద ఉండాలి. మాట తప్పావా ఈ కుటుంబం చిన్న భిన్నలైపోతుంది. ఎవరికి ఎవరు కాకుండా పోతారు. అది గుర్తుంచుకో. మీరిద్దరూ నా నమ్మకాన్ని దెబ్బతీశారు. ఇప్పుడు నీ భార్యనంటూ రావడం తప్పు కాదా? ఆ రోజు ఇంట్లోకి అడుగు పెట్టకుండా నేను అడ్డుపడ్డాను. ఈరోజు అమ్మ అడ్డుపడుతున్నా మాట్లాడలేకపోయాను. నన్ను మోసం చేశావు శ్రీవల్లి. ఇంటి కోడలిగా నీ స్థానం ఆ రోజు నేను ఇవ్వలేదు. ఈరోజు అమ్మ ఇవ్వనంటోంది. భర్తగా నీకు అండగా ఎప్పుడూ ఉండలేకపోయాను. కానీ అమ్మ మనసు మార్చి ఈ ఇంట్లో నీ స్థానం నీకు వచ్చేలా చేస్తాను. నిన్ను ప్రాణంగా చూసుకుంటాను. శ్రీవల్లి ఆగు. ఏం కావాలి? ఏం చేస్తుండ్రు? ఒక్క నిమిషం.
ఒకే ఒక్క నిమిషం. మొదటిసారి ఈ ఇంట్లోకి కోడలి స్థానంలో వస్తున్నప్పుడు సాంప్రదాయంగా నీకు దక్కాల్సింది దక్కలేదు. అందుకే ఈ ఇంటి లోపలికి కాదు, నా మనసులోకి కూడా నీకు స్వాగతం చెప్తూ ఇది నేను నీకు ఇస్తున్న హారతి. తూతూ అను. ఇప్పుడు కుడికాలు ముందు పెట్టి లోపలికి రా.